అమ్మ, అసలు నా పెళ్ళి గొడవ వాళ్ళకెందుకు? చిన్నప్పటి నుంచి ఏదో ఏదో వాళ్ళే చూసినట్లు ఎప్పుడు వస్తారు అని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అసలు నువ్వు ఏమైనా చెప్పావా ఏంటి చూడమని? నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పైగా వాళ్ళు చూసిన సంబంధం అస్సలు చేసుకోవడమే ఇష్టమే లేదు. నువ్వెన్ని చెప్పినా కానీ అమ్మ, అలా మౌనంగా ఉంటే నీకు ఇష్టమేమో అని నాకు నచ్చని వాళ్ళతో కట్టబెడదామని చూస్తున్నారు అనుకోకుండా. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ అంటుంది లాస్య. ఆ మాట వింటున్న విజయమ్మ, వాళ్ళు చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు పోయారు కదా, ఆ మాట అందుకు లాస్య. అప్పుడే కాదమ్మా, మనకున్న బంధువులు అందరూ కూడా దూరం అయిపోయారు. మనం ఇక్కడ ఏ అప్పు అడుగుతామో అనే భయంతో వాళ్ళు మన ఇంటికి రావడం కూడా మానేశారు. అలాంటిది ఇప్పుడు నాకు వయసు రావడంతో సంబంధాలు చూస్తున్నారు అనుకోకుండా అంటుంది లాస్య. అలా కాదమ్మా, మీ నాన్నగారు పోయాక ఇంకా మనకు పెద్ద దిక్కు ఎవరూ లేరు కదా, అందుకని మీ బాబాయే కదా నీకు పెద్ద దిక్కు. అందుకని ఇప్పుడు నీకు వయసు రావడంతో నీకు పెళ్ళి చేయాలని చూస్తున్నారమ్మా అని ఆప్యాయంగా అంటుంది విజయమ్మ. ఆ మాట విన్న చిన్నప్పుడు ఒంటరిగా ఉండామని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు వయసు రావడంతో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అసలు నీకు వాళ్ళపైన అనుమానం కలగడం లేదా అమ్మా అని అడుగుతుంది. అది కాంతా నాకు తెలియదమ్మా. ఎలాగో నీకు పెళ్లి చేసే వయసు వచ్చింది. నేను ఒక్కదాన్నే చూడలేకపోతున్నాను. సమయానికి వాళ్ళే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నువ్వు ఒక నిమిషం మౌనంగా ఉంటే సరిపోయేది. వాళ్ళని చూసి చూడగానే నువ్వు ఎక్కడ లేని కోపం తెచ్చుకొని గట్టిగా అరిచేసరికి పెళ్లి వాళ్ళందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ బాబాయ్ ఇంకోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకోసారి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా ప్రవర్తించవే. ఈసారైనా నీకు మంచి సంబంధం కుదిరి నీకు పెళ్లి చేసి నాకు సగం బాధ్యత తీరిపోతుంది. ఇంకా ఒంటరిగా నేనే కదమ్మా, నేను బ్రతుకుతాను కానీ విజయమ్మ అంటుంది. ఆ మాట విన్న లాస్య కోపంగా, నన్ను పంపించేద్దామని ఎవరికో రాక్షసుడికి కట్టబెడదామని చూస్తున్నావా? సరేలే, నేనేమన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను. నువ్వు సంతోషంగా ఒకదాని బ్రతుకు అని చెప్పి కోపంగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది లాస్య. అదేంటో దీనికి అచ్చం దీని తండ్రి పోలికలే వచ్చాయి. మరింత కోపం అయితే పనికిరాదు కదా అనుకొని కూర్చొని ఉంటుంది. కూర్చున్న సమయంలోనే రాకేష్, విజయ్ భర్త తమ్ముడు వచ్చాడు. వదినా అని పిలుపు విన్న విజయమ్మ, మరిది గారు నువ్వా, లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలిచి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ చేస్తుంది. అదేమీ లేదు వదిన, మొన్న సంబంధం వస్తే లాస్య మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయే, చాలా మంచివాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిగో ఫోటో చూడు, నచ్చితే మీకు రేపు మాపు మంచి రోజులుంటే పిలిపిస్తాను అని చెప్పి ఫోటో ఇస్తాడు. ఫోటో చూసిన వెంటనే విజయకు ఎంతగానో నచ్చేశాడు. కానీ లాస్య ఏమంటుందో ఏమో. లాస్యని ఒకసారి అడిగి చెప్తాను. మళ్ళీ వెళ్ళొచ్చాక లాస్య అంటే మళ్ళీ గురించి తెలిసిందే కదా అంటున్న సమయంలోనే లాస్య మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా వాళ్ళ బాబాయ్ని చూసేసరికి గట్టిగా, మళ్ళీ ఈ సంబంధం చూసావా ఏంటి?
ఇంకోసారి మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు అని కోపంగా అరిచే బయటకు పంపించేస్తుంది. అమ్మ, నీకు ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దు అని. మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నావు? అలా కాదమ్మా, నీకు సంబంధం చూడడానికి వచ్చాడు, అబ్బాయి చాలా బాగున్నాడు అని ఫోటో చూపించిన వెంటనే ఫోటో తీసి విసిరిగొట్టింది లాస్య. అమ్మ, నీకు ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు మారరు అంటే నువ్వు అసలు నమ్మకు. వాళ్ళు మనపై ఏదో సాధిద్దామని మనకు సంబంధాలు గురించి వస్తున్నారు. అసలు వాళ్ళని ఇంటికి రానివ్వకు అని చెప్పింది. అలా ఏం చేయాలో అర్థం కాక విజయ మార్కెట్కి వెళ్తుంది. అప్పుడే ఈ అబ్బాయి నీ ఎక్కడో చూశానే అని పలకరిద్దామని దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులు వచ్చి లాక్కొని కొట్టుకుంటూ తీసుకువెళ్ళారు. అది గమనించిన విజయ, ఈ అబ్బాయి మొన్న మా మరిది గారు చూసిన సంబంధమే కదా, అదేంటి పోలీసులు కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు అని పక్కన ఉన్న కానిస్టేబుల్ని అడిగితే, ఈ అబ్బాయిపై చాలా కేసులున్నాయి, చాలామంది అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వదిలేస్తున్నాడు. ఎన్నోసార్లు బెదిరించి వదిలేశాము. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఈసారి ఎమ్మెల్యే కూతుర్ని మోసం చేశాడు. అందుకనే మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం తీసుకెళ్ళి జైల్లోనే ఇస్తాం, లేదంటే ఎన్కౌంటర్లన్నా చేస్తాము అని గట్టిగా చెప్పేసరికి మా కూతురు లాస్య చెప్పింది నిజమే. ఇంత చిన్న వయసులోనూ ఎంతగానో ఆలోచించింది. నేను ఆలోచించలేకపోయాను. మరి అన్న తమ్ముడు కూడా ఇలాంటి వాడు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని ఇలా మోసం చేయాలనిపించిందా అని ఎంతగానో బాధపడి లాస్య అని చాలా బాగా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసుకుంటుంది. ఇంకపై ఎలాంటి సంబంధం చూడకుండా ఇద్దరు సంతోషంగా ఉండాలని ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.